ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో సైకాలజీ సబ్జెక్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. 4th యూనిట్ ఇది. సో ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించిన B.Ed సబ్జెక్ట్ ఇది. సో ఇవాళతోటి 4.2 అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. మనం టైప్స్ ఆఫ్ లెర్నింగ్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇవాల్టి క్లాస్లో కొన్ని టైప్స్ ఆఫ్ లెర్నింగ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ మనకేంటంటే యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్. ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ మీకు నోట్స్ మొత్తం కూడా PDF రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో కమింగ్ టు ద వీడియో, యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్ దీని గురించి చూద్దాము. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఇయర్ 2000 టు ఇన్కల్కేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ ఇన్ చిల్డ్రన్ ఇన్ సింగపూర్. సో ఈ యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్ అనే సిస్టమ్ మనకి ఫస్ట్గా 2000లో ఇన్కల్కేట్ చేశారు, తీసుకొచ్చారు. ఎందుకు అనంటే పాజిటివ్ యాటిట్యూడ్ని అండ్ క్యారెక్టర్ని పిల్లలలో నింపడానికి, అది కూడా సింగపూర్లో. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ నర్చరింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ స్టూడెంట్స్ యూజింగ్ యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ కాంప్లెక్స్. పాజిటివ్ యాటిట్యూడ్ని పిల్లలలో నింపే ప్రాసెస్ ఏదైతే ఉందో అది యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఇది అస్సలు కాంప్లెక్స్ కాదు, సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, దే ఆర్ సింపుల్ బట్ ఎఫెక్టివ్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ విల్ స్లోలీ బట్ స్టడీలీ ట్రాన్స్ఫార్మ్ ద వే దే హ్యావ్ అండ్ ఫీల్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళ గురించి వాళ్ళు, యాటిట్యూడ్ అంటే ఏంటి, మనలో ఉండేది, మన యాటిట్యూడ్ని పాజిటివ్గా చేసుకోవడం, క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడం, వీటి కోసం యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొచ్చారు. ఓకే, సో అందుకని ఇక్కడ కాంప్లెక్స్ అనేది ఉండదు, సింపుల్ స్టెప్స్ అనేవి ఉంటాయి, బట్ ఎఫెక్టివ్ స్టెప్స్ ఇవి మనకి. సో దట్ పిల్లలు ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతారు. వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకోవడానికి కానివ్వండి, లేదా క్యారెక్టర్ని బిల్డప్ చేయడానికి కానివ్వండి, వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాని గురించి కానివ్వండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, మోర్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విల్ నోటీస్ ద డిఫరెన్స్ ఇన్ దెమ్ ఇన్ ద పాజిటివ్ మేనర్ ఇఫ్ డన్ రైట్. సో ఈ యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్ అనేది కరెక్ట్గా చేసినట్టయితే వాళ్ళ చుట్టూ ఉన్న, పిల్లల చుట్టూ ఉన్న కమ్యూనిటీ ఏంటి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, వీళ్ళు నోటీస్ చేస్తారనమాట డిఫరెన్స్ అనేది. ఓకే, యాటిట్యూడ్ లెర్నింగ్ ఈజ్ ఎ లెర్న్డ్ వన్. సో యాటిట్యూడ్ లెర్నింగ్ అనేది నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, లేదా ఈ కేసులో పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడానికి ఉన్న ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇందులో 7 స్టెప్స్ అనేటివి ఉంటాయి మనకి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ మనకి ఎక్స్ప్లెనేషన్ అండ్ అండర్స్టాండింగ్. ఓకే, సో పేర్లోనే మీరు చూసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు అర్థం చేసుకోవడం. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద యాటిట్యూడ్ టు బి థాట్ టు యువర్ ఛార్జెస్. సో మీరు ఇందులో చేంజెస్ చేసుకోవాలి, మీకు ఏది అవసరం ఉంది దాని ప్రకారంగా యాటిట్యూడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇంక్రీజ్ దేర్ అండర్స్టాండింగ్ బై గివింగ్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అబౌట్ ద యాటిట్యూడ్. సో యాటిట్యూడ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇవ్వచ్చు, దానివల్ల అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ఆస్క్ దెమ్ వెదర్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద యాటిట్యూడ్ థాట్ టు చెక్ ఆన్ దర్ అండర్స్టాండింగ్. సో వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది తెలుసుకోవడానికి క్వశ్చన్స్ అనేటివి అడగచ్చు. ఓకే, సో ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇలా అనేసి. సో ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ అండ్ అండర్స్టాండింగ్ కిందకు వస్తుంది. సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే షేరింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఎక్స్పీరియన్స్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం. గెట్ దెమ్ టు షేర్ దెర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ ద యాటిట్యూడ్ అండ్ ద రిలేటెడ్ పాజిటివ్ బిహేవియర్. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకునే ఈ ఆపర్చునిటీ అనేది మనం క్రియేట్ చేయాలి. అలాగే దానికి సంబంధించిన పాజిటివ్ బిహేవియర్ గురించి కూడా షేర్ చేసుకునేలా ఉండాలి. ఓకే, థర్డ్ స్టెప్ చూసుకున్నట్టయితే సిచ్యువేషన్ అండ్ రిఫ్లెక్షన్. గివ్ దెమ్ ఎ ఫ్యూ సిచ్యువేషన్స్ వేర్ బై సచ్ యాటిట్యూడ్ క్యాన్ బి అప్లైడ్ ఇన్ ద లైఫ్స్. సో ఒక యాటిట్యూడ్ అనేది ఎక్కడ ఏ సిచ్యువేషన్లో అప్లై చేయొచ్చు అనే కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి అడగొచ్చు అనమాట. ఓకే, అంటే వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా యాటిట్యూడ్ అనేది అప్లై చేస్తున్నారా లేదా, దానికి తగ్గట్టుగా రిఫ్లెక్షన్ ఉంటుందా లేదా, ఇవి చూడడానికి. ఓకే, ఇంకా ఈ సిచ్యువేషన్ అండ్ రిఫ్లెక్షన్లో చూసుకున్నట్టయితే ఆస్క్ దెమ్ టు రిఫ్లెక్ట్ అపాన్ దర్ యాక్షన్స్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ ఆర్ అప్రోప్రియేట్ ఆర్ నాట్. సో ఏదైతే సిచ్యువేషన్స్ మనం ఇచ్చి ఇందులో ఏ యాటిట్యూడ్ అనేది మీరు అప్లై చేస్తారనేసి అడుగుతామో, అక్కడ వాళ్ళు అప్లై చేసిన యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్కి కరెక్టా కాదా అనేసి రిఫ్లెక్ట్ చేయాలి. యాజ్ టీచర్ టెల్స్ దెమ్ వాట్ యూ థింక్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ యాక్షన్ టు ఈచ్ సిచ్యువేషన్. సో వాళ్ళు రిఫ్లెక్ట్ అయిన తర్వాత, స్టూడెంట్స్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత టీచర్ కూడా అసలు ఏది అప్రోప్రియేట్ అనేది చెప్తూ వెళ్ళొచ్చు. ఓకే, ఆస్క్ దెమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ యూ హ్యావ్ టోల్డ్ దెమ్. డూ దే అగ్రీ విత్ యూ. సో మీరు ఏదైతే చెప్పారో పర్టికులర్ సిచ్యువేషన్కి ఈ యాటిట్యూడ్ అనేది మీరు యూజ్ చేయొచ్చు అనేసి మీరు చెప్తారు కదా. సో అది చెప్పిన తర్వాత
పిల్లల్ని ఏం అడగొచ్చు అని అంటే మీరు చెప్పిన దాని మీద రిఫ్లెక్ట్ అవ్వమని అడగొచ్చు. ఓకే, అండ్ అలాగే మీరు నాతో అగ్రీ అవుతారా లేదా అనేసి కూడా అడగొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ సిచ్యువేషన్ అండ్ రిఫ్లెక్షన్. ఇక్కడ మీరు స్టెప్స్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ కాన్వర్సేషన్ తోటే మనకి యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్ అనేది అవుతుంది. సో సింపుల్ స్టెప్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ రోల్ ప్లే. ఇక్కడ చూసుకున్నట్టయితే క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ ఫర్ దెమ్ టు రోల్ ప్లే ద ఫ్యూ సిచ్యువేషన్స్ దట్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్. మీరు ఇచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవి డిస్కస్ చేయడానికి రోల్ ప్లే అయ్యేలాగా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఆస్క్ దెమ్ టు పాయింట్ అవుట్ వెదర్ ద యాక్టర్స్ హ్యావ్ యాక్టెడ్ ద ఫ్యూ సిచ్యువేషన్స్ ఇన్ అన్ అప్రాప్రియేట్ మేనర్. సో రోల్ ప్లే అయిన తర్వాత ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేసి అడగొచ్చు అనమాట పిల్లల్ని. మీరు గమనించారా ఈ సిచ్యువేషన్స్కి కరెక్ట్గా వాళ్ళు యాక్ట్ చేశారా లేదా అనేసి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ యాక్టివిటీ. సో ఇక్కడ చూసుకుంటే ఎంకరేజ్ దెమ్ టు ప్రాక్టీస్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్ ఇన్ క్లాస్ బై గివింగ్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్స్ దే క్యాన్ డూ ఇన్ దేర్ హోమ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఈ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవ్వడానికి, అది కూడా పాజిటివ్ యాటిట్యూడ్, మీరు కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి యాక్టివిటీ బేస్డ్ ద్వారా కూడా ఇవ్వచ్చు అనమాట. సో వీటిని ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఇంట్లో ఈజీగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి ఈ సిచ్యువేషన్స్ని రీక్రియేట్ చేసేలాగా, వీటి ద్వారా అర్థం చేసుకునేలాగా ఉండే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ అకౌంటబిలిటీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే get them to be accountable for practicing what they have learned by providing them a checklist of positive actions for them to remind themselves. సో ఇక్కడ మనకి మెయిన్ గోల్ ఏంటి, పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డప్ చేయడం. సో అందుకే సిచ్యువేషన్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, రోల్ ప్లే కానివ్వండి, ఏవి ఇచ్చినా సరే ఇక్కడ వాళ్ళని వాళ్ళు అకౌంటబుల్ అవ్వాలన్నమాట, జవాబుదారితనం. ఓకే, సో ఈ అకౌంటబుల్ ఉండడం వల్ల వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ చెక్ లిస్ట్ అనేటివి మనం ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఆస్క్ దెమ్ వెదర్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ ద పాజిటివ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ద చెక్ లిస్ట్ దట్ వేర్ గివెన్ ఇన్ క్లాస్. సో మీరు ఏ చెక్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారో దాని మీద బేస్ అయ్యి ఉన్న ఈ పాజిటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రాక్టీస్ చేశారా లేదా అని కొన్ని రోజుల తర్వాత పిల్లల్ని అడగొచ్చు. ఓకే, సో లాస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే ఇవాల్యుయేషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీచర్స్ మస్ట్ పీరియాడికల్లీ కీప్ ట్రాక్ ఎట్ స్టూడెంట్స్ continue to practice the positive action thought to ensure internalization of positive attitudes. సో ఈ యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్స్ని పెంచడానికి మనము యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎంతవరకు ఈ ప్రాసెస్లో డెవలప్ అవుతున్నారన్న దాని మీద పీరియాడికల్గా ట్రాక్ అనేది మెయింటైన్ చేయాలి మనము. అండ్ అలాగే దీనివల్ల ఏమవుతుంది అని అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎంతవరకు పెరిగింది, ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనేది మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇవాల్యుయేషన్ పని అది కదా, సో అది మనకి 7th స్టెప్. సో దీస్ ఆర్ ద 7 స్టెప్స్ ఆఫ్ యాటిట్యూడ్ బేస్డ్ లెర్నింగ్. సో మనకి చెక్ లిస్ట్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది కదా 7 స్టెప్స్లో. సో ఆ చెక్ లిస్ట్ అనేది ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ మెజర్మెంట్ టు ఇవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. సో లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎంతవరకు వచ్చింది అనేసి చెక్ లిస్ట్ కూడా మనకి ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ వాల్యూ బేస్డ్ లెర్నింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద అవుట్కమ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఈజ్ టు ప్రొడ్యూస్ రెస్పెక్ట్ఫుల్, పీస్ఫుల్, హానెస్ట్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్. దెన్ ద వే టు అచీవ్ దట్ ఈజ్ త్రూ ఎ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ ద స్కూల్ ఇన్ విచ్ రెస్పెక్ట్, పేస్, ఆనెస్టీ అండ్ responsibility are the hallmark of how the school communities organizes itself. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఎడ్యుకేషనల్ ప్రాసెస్ యొక్క అవుట్కమ్ ఏంటి, గుడ్ సిటిజన్స్ని బిల్డప్ చేయడం. అంటే రెస్పెక్ట్ఫుల్ ఉండాలి, పీస్ఫుల్ ఉండాలి, హానెస్ట్ ఉండాలి, రెస్పాన్సిబుల్ ఉండాలి పీపుల్. ఓకే, అలాగే దాన్ని అచీవ్ చేయడానికి మనకి కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది విత్ ఇన్ ద స్కూల్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ఆల్సో రెస్పెక్ట్ అనేది ఉండాలి, పేస్, హానెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇవి మనకి హాల్ మార్క్ అనమాట టు క్రియేట్ ద కమ్యూనిటీ ఇన్ స్కూల్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎట్ ద కోర్ ఆఫ్ వాల్యూస్ ఎడ్యుకేషన్ లేస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ అగ్రీడ్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, డీప్లీ హెల్డ్ కన్విక్షన్స్ దట్ అండర్పిన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ స్కూల్స్ లైఫ్ అండ్ వర్క్. సో వాల్యూ బేస్డ్ లెర్నింగ్ అంటే ఇక్కడ వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్ మనకి. సో కోర్ పాయింట్ ఏంటి ఎడ్యుకేషన్కి, వాల్యూస్. ఓకే, వితౌట్ వాల్యూస్ మీరు ఎడ్యుకేషన్ చేస్తూ వెళ్ళారనుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉన్నారనుకోండి, వాల్యూస్ లేనిది అది దేనికి పనికిరాదు.
ఓకే. సో వాల్యూస్ అనేది, మోరల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాటిట్యూడ్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే. కోర్ ఆఫ్ ద వాల్యూస్ తెలిసి ఉండాలి. అండ్ అలాగే కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటాయి. సో మీరు అన్ని ఆస్పెక్ట్స్లో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, స్కూల్ లైఫ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, సో వాటిలో మీరు అవగాహన కలిగి ఉండాలి. ఓకే. నెక్స్ట్ చూస్తే, దిస్ అండర్లైన్స్ ద ఇంపార్టెన్స్ మస్ట్ బీ పేడ్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ అండ్ ఇండీడ్ అదర్ రిలేషన్షిప్ విత్ ఇన్ ద స్కూల్ కమ్యూనిటీ అండ్ వాట్ క్యారెక్టరైజెస్ దోస్ రిలేషన్షిప్స్. సో వాల్యూస్ అనేవి మీకు రిలేషన్షిప్స్లో కూడా అవసరం ఉంటాయి. అది టీచర్ స్టూడెంట్ మధ్య కానివ్వండి, లేదా స్టూడెంట్ మధ్య కానివ్వండి, లేదా స్కూల్ కమ్యూనిటీ మధ్య కానివ్వండి. ఓకే. సో ఈ రిలేషన్షిప్స్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి, ఇలాంటి వాటికి కూడా మీకు వాల్యూస్ అనేటివి అవసరం. ఓకే. ద వాల్యూస్ మస్ట్ బీ సీన్ టు లై నాట్ ఓన్లీ at the heart of the educational content, the what of education, but also at the heart of educational process, the how, the way in which education is conducted. సో ఈ వాల్యూస్ అనేటివి వాట్ అన్న రీజన్కే కాకుండా, వాట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, ఏం చదువుతున్నారు అన్న రీజన్ తోటే కాకుండా ఎలా చదువుతున్నారు అన్న దాని మీద కూడా బేస్ అయి ఉండాలి వాల్యూస్ అనేటివి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఇంటిగ్రేటింగ్ వాల్యూ ఎడ్యుకేషన్ గివ్స్ టీచర్స్ అనదర్ విజన్ ఆఫ్ దేర్ పెడగాజికల్ వర్క్. సో వాల్యూ ఎడ్యుకేషన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మీరు ఎలా బోధిస్తున్నారు అన్న దాని మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అనదర్ విజన్ అనేది, ఇంకో దారి కానివ్వండి, మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది లభిస్తుంది అనమాట. ఓకే. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ రియల్ ఇంపాక్ట్, ద వాల్యూ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బీ ప్లాన్డ్ యాజ్ స్కూల్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద కరికులం, పెడగాజీ అండ్ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ ద ఎంటైర్ టీచర్ యాజ్ ఏ టీమ్ as well as the organizational and decision making structure of the education institution. సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నారు అని అంటే, వాల్యూ బేస్డ్ లెర్నింగ్ అనేది మీరు ఒక ప్రాజెక్ట్ లాగా చేశారనుకోండి ఇన్ ఎడ్యుకేషన్. ఎలా అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఇంటిగ్రేట్ చేయడం, అది కరికులంలో కానివ్వండి, యాక్టివిటీస్లో కానివ్వండి, పెడగాజీ బోధించే విషయంలో కానివ్వండి, అన్నిట్లలో ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ అలాగే టీచర్స్ని ఇన్వాల్వ్ చేయాలి యాజ్ ఎ టీమ్, అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ని ఇన్వాల్వ్ చేయాలి, అండ్ అలాగే డెసిషన్ మేకింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా అలౌ చేయాలి. సో ఎవ్రీ ఆస్పెక్ట్ అనేది వాల్యూ బేస్డ్ కిందకే రావాలి. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే, వాల్యూ లెర్నింగ్ ఈజ్ ఎ ప్రపోజ్డ్ మెథడ్ ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ద లెర్నర్. సో మానవత విలువలు, ఓకే, హ్యూమన్ వాల్యూస్ అనేటివి ఇన్కార్పొరేట్ చేయడానికి వాల్యూ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. దిస్ ఈజ్ డన్ త్రూ మోడలింగ్, ప్రాక్టీస్ అండ్ ఇన్స్పైరింగ్. సో ఇది మనం మోడలింగ్ ద్వారా, అంటే ఒకరిని అనుకరించడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఇన్స్పైర్ అవ్వడం ద్వారా, వీటి ద్వారా వాల్యూ బేస్డ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనము స్కిల్ బేస్డ్ లెర్నింగ్ గురించి చూద్దాము. ఇట్ ప్రొవైడ్స్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్స్ వేర్ ఇండిపెండెన్స్, థింకింగ్ స్కిల్, కొలాబరేషన్ అండ్ యాక్టివ్ లెర్నింగ్ ఆర్ డెవలప్డ్ ఎట్ ద సేమ్ టైం. సో స్కిల్ బేస్డ్ లెర్నింగ్లో మనకి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్స్ అనేటివి ఇంపార్టెంట్. సో ఇవి ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, అండ్ అలాగే స్కిల్ థింకింగ్ మీద బేస్ అయి ఉంటుంది, కొలాబరేషన్ మీద ఉంటుంది, యాక్టివ్ లెర్నింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా ఒకటే టైంలో డెవలప్ అవుతాయి ఇన్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్. ఓకే. యాజ్ నాలెడ్జ్ ఈస్ అక్వైర్డ్ ట్రెడిషనల్లీ, వీ టీచర్స్ లుక్ ఎట్ అవుట్ నాలెడ్జ్ కరికులా, దెన్ చూస్ యాక్టివిటీస్ వి థింక్. నాలెడ్జ్ అనేది అక్వైర్ ఎట్లా అవుతుంది ట్రెడిషనల్గా? టీచర్స్ కరికులాని యూజ్ చేస్తారు, యాక్టివిటీస్ అనేటివి క్రియేట్ చేస్తారు, దాని ద్వారా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది ఇన్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్. ఓకే. Will best pass on that knowledge. Research indicates that learner remember more effectively when they can use skills to assess, process and express their knowledge. సో ఈ నాలెడ్జ్ అక్వైర్మెంట్ అనేది ట్రెడిషనల్గా మనకి స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ద్వారానే అవుతుంది. దీని ద్వారా స్కిల్స్ని అసెస్ చేయడం ద్వారా, ప్రాసెస్ చేయడం ద్వారా అండ్ ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, skill-based learning attempts to concentrate on developing and applying specific skills and behavior. మీకు పేరులోనే ఉంది, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అంటే స్కిల్స్ అండ్ బిహేవియర్ని అప్లై చేయడం. ఓకే. సో దాని మీద బేస్ అయి ఉంటుంది. లెర్నర్స్ మస్ట్ స్పెండ్ ద మెజారిటీ ఆఫ్ ద ట్రైనింగ్ టైమ్ ఎంగేజ్డ్ ఇన్ లెర్నింగ్, డెవలపింగ్ అండ్ ప్రాక్టీసింగ్ స్కిల్స్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ రియల్ లైఫ్ సినారియోస్. స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ విల్ ఫాల్ షార్ట్ if there is insufficient time dedicated to application of the skills and behavior during the training. సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నారంటే, మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకునేలాగా ట్రైన్ అవ్వాలి. ఓకే. ఒకవేళ
మీరు ఆ స్కిల్స్ని రియల్ లైఫ్లో మరియు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా డెవలప్ చేసుకున్నారనుకోండి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, సో ఇన్సఫిషియంట్ టైం అనేది ఉంటే స్కిల్స్ అనేటివి ఎక్కువగా డెవలప్ కాకపోవచ్చు, అది కూడా చెప్తున్నారు మనకి ఇక్కడ. సో టైం అనేది తీసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి స్కిల్స్ అనేటివి. ఓకే, అడ్వాంటేజ్ ఈస్ ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్, స్కిల్, నాలెడ్జ్, బట్ డిసడ్వాంటేజ్ ఈస్ ఇట్ ఆఫెన్ ఫోకసెస్ ఆన్ ద అసెస్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీటింగ్ అసైన్మెంట్స్. సో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మన స్కిల్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ కానివ్వండి బిల్డప్ అవుతుంది. కానీ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా అసెస్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది, అసైన్మెంట్ని కంప్లీట్ చేశారా లేదా అన్న దాని మీద కాదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్. సో ఇంకొన్ని లెర్నింగ్ టైప్స్ గురించి చూద్దాము, సమ్ మోర్ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఈస్ మోటార్ లెర్నింగ్. సో పేర్లోనే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీస్, మోటార్ స్కిల్స్. ఓకే, ద లెర్నింగ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ మోటార్ స్కిల్స్ మే బీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్. సో అన్ని టైప్స్ ఆఫ్ మోటార్ స్కిల్స్ని ఇందులో మనం ఇన్వాల్వ్ చేయొచ్చు మోటార్ లెర్నింగ్లో. లెర్నింగ్ స్విమ్మింగ్, రైడింగ్ ఏ హార్స్, డ్రైవింగ్ ఏ కార్, ఫ్లయింగ్ ఏ ప్లేన్, ప్లేయింగ్ ద పియానో, హిట్టింగ్ ఏ మూవింగ్ టార్గెట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే స్విమ్ చేయడం, హార్స్ రైడ్, కార్ డ్రైవ్, ప్లేన్ని ఎగరేయడం, లేదా పియానో ప్లే చేయడం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, హిట్టింగ్ ఏ మూవింగ్ టార్గెట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కిందకు వస్తాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్సెప్చువల్ లెర్నింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఏ చైల్డ్ గెట్స్ సెన్సేషన్ త్రూ సెన్స్ ఆర్గన్స్. సో ఇక్కడ సెన్స్ ఆర్గన్స్ ద్వారా లెర్నింగ్ అనేది అవుతుంది. సెన్స్ ఆర్గన్స్ అంటే తెలుసు కదా, మీ కళ్ళతోటి చూడడం, చెవులతోటి వినడం, నోస్ తోటి స్మెల్ చేయడం, టంగ్ తోటి టేస్ట్ అనేది చూడడం, అండ్ స్కిన్ తోటి టచ్ అనేది ఫీల్ అవ్వడం. ఓకే, సో వీటి ద్వారా, ఈ సెన్స్ ఆర్గన్స్ ద్వారా నేర్చుకోవడం. వైల్ గివింగ్ మీనింగ్ టు దిస్ సెన్సేషన్ పర్సెప్షన్ టేక్స్ ప్లేస్. సో వీటి ద్వారా పర్సెప్షన్ అనేది జరుగుతుంది. ఇట్ మీన్స్ దట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ హిమ్ ఆర్ మీనింగ్ఫుల్ టు హిమ్ అండ్ హీ పర్సీవ్స్ దెమ్. సో దాని అర్థం ఏంటి, తన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అర్థవంతమైన మీనింగ్ కలిగి ఉంటాయి అండ్ తను వాటిని పర్సీవ్ చేస్తున్నారు, తనయ్య అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, he learns the names of different objects to differentiate them. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఎలా డిఫరెంట్గా ఉన్నాయనేది చూస్తారు, వాటిని డిఫరెన్షియేట్ చేయడంలో కూడా ఈ పర్సెప్చువల్ లెర్నింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీ సెన్స్ ఆర్గన్స్ ద్వారా పర్సెప్షన్ జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ యానిమల్ లెర్నింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ మోటార్ లెర్నింగ్. మోటార్ లెర్నింగ్ ఈజ్ డన్ బై యాక్షన్స్, సైన్స్ అండ్ సింబల్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ రన్నింగ్, జంపింగ్, క్లైంబింగ్, ఈటింగ్, డ్రింకింగ్, ఎక్సెట్రా. సో మోటార్ లెర్నింగ్లో అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ వస్తే యానిమల్ లెర్నింగ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మోటార్ లెర్నింగ్ కిందకి వస్తుంది. ఎందుకు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ తోటే యానిమల్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేస్తాయి కాబట్టి. ఓకే, అది యాక్షన్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సింబల్స్ కానివ్వండి. సో వీటి ద్వారా నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే రన్నింగ్, జంపింగ్, క్లైంబింగ్, ఈటింగ్, డ్రింకింగ్. సో ఇవన్నీ కూడా యానిమల్స్ చేసే పనులు, అది మనం కూడా చేస్తాం బికాస్ వీఆర్ ఆల్సో ఏ సోషల్ యానిమల్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెన్సారీ మోటార్ లెర్నింగ్. సో ఇక్కడ పేరుకు తగ్గట్టే మీరు సెన్సెస్ ద్వారా నేర్చుకుంటారు. పర్సెప్షన్లో సెన్సెస్ ద్వారా పర్సెప్షన్ అనేది జరుగుతుంది. అంటే మీరు చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేస్తారు, వాటిని చూస్తారు, టచ్ చేస్తారు, ఫీల్ అవుతారు, ఇలా. ఇక్కడ ఏంటంటే సెన్సెస్ ద్వారా నేర్చుకుంటారు. లెర్నింగ్ ఈజ్ ఏ సెన్సారీ మోటార్ ప్రాసెస్. Sensory motor learning is a coordinative activity of both sensory organs and physical activities using arms, hands, fingers, legs, toes and body movements. సో ఈ సెన్సారీ మోటార్లో మీరు సెన్సర్స్తో పాటుగా ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా కూడా నేర్చుకుంటారు. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు చేతుల ద్వారా, లెగ్స్ ద్వారా, మీ ఫింగర్స్ ద్వారా, టోస్ ద్వారా, బాడీ మూమెంట్స్ ద్వారా నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యాటిట్యూడినల్ లెర్నింగ్. సో ఇక్కడ చూసుకుంటే a child develops certain attitudes towards the living or non-living things through which learning takes place. సో మీ చుట్టూ ఉన్న లివింగ్ థింగ్స్ కానివ్వండి, నాన్ లివింగ్ థింగ్స్ కానివ్వండి, వాటికి మీరు ఒక యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకుంటారు, అంటే మీరు ఎలా ఉంటున్నారు అనేది. ఓకే, సో ఈ యాటిట్యూడినల్ లెర్నింగ్ దాని కిందకు వస్తుంది. సో లాస్ట్లో ఇక్కడ టాపిక్ ఏంటంటే వర్బల్ లెర్నింగ్. ఓకే, హ్యూమన్ లెర్నింగ్ ఈజ్ మోస్ట్లీ వర్బల్. సో యానిమల్స్ ఇంతకుముందు చూసాం కదా, సిగ్నల్స్ ద్వారా, సైన్స్ ద్వారా, సింబల్స్ ద్వారా ఇలా నేర్చుకుంటారు. అదే వర్బల్ లెర్నింగ్లో హ్యూమన్ బీయింగ్స్ మోస్ట్లీ ఈ వర్బల్ లెర్నింగ్నే యూజ్ చేస్తారు, లాంగ్వేజ్ అనమాట. ఓకే,
The language we speak and the communication devices we use are the product of verbal learning. సో ఈ వర్బల్ లెర్నింగ్ వల్లనే మన లాంగ్వేజ్ కానివ్వండి, మన కమ్యూనికేషన్ డివైసెస్ కానివ్వండి, వీటిని డెవలప్ చేయగలిగాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సైన్స్, పిక్చర్స్, సింబల్స్, ఇవన్నీ కూడా మనకి వర్బల్ లెర్నింగ్ కిందకు వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఇవాళ క్లాస్లో టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అనే టాపిక్ని కంప్లీట్ చేశాము. సో యాటిట్యూడ్నల్ బేస్డ్ లెర్నింగ్ చూసాము, అలాగే వాల్యూ బేస్డ్ లెర్నింగ్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ లెర్నింగ్ని చూసాం. ఓకే, సో ఇక్కడతోటి 4.2 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లో 4.3 క్లాస్ వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. సో సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. ఓకే, అండ్ అలాగే నోట్స్ కోసం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీకు నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ రికమెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.